హాయ్ ఫ్రెండ్స్, కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో 30 ఏళ్ల తర్వాత వస్తున్న థగ్ లైఫ్ సినిమా ఈరోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. చాలా ఏళ్ల తర్వాత మణిరత్నం కమల్ హాసన్ కాంబో, కమల్ హాసన్తో పాటు త్రిష అభిరామి నటించడం, సింబు ప్రధాన పాత్ర పోషించడం ఈ సినిమాకి హైలైట్స్గా నిలిచాయని చెప్పొచ్చు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, రవి కే చంద్రన్ ఫోటోగ్రఫీ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాయి. మరి ఈ సినిమా నాయకుడు అంత గొప్ప హిట్ అయిందా, లేకపోతే నాయకుడిని మించుందా, నాయకుడు దగ్గర కూడా వెళ్ళదా అన్నది ఇప్పుడు చూద్దాం. రంగరాయ శక్తిరాజు ఓ పెద్ద గ్యాంగ్స్టర్. అతనికి అతని అనుచరుడు అమర్కి విడదీయరాని బంధం ఉంటుంది. అయితే రంగరాయ శక్తిరాజు కుర్చీ మీద కన్నేసిన నాజర్ అమర్కి ఓ విషయం చెప్తాడు. ఆ విషయం విన్న అమర్ రంగరాయ శక్తిరాజు మీద ఎలా తిరగబడ్డాడు అన్నది మిగిలిన కథ. ఆ తర్వాత ఏం జరిగింది అన్నది మీరు సినిమాలో చూసి తెలుసుకోవాలి. మీరు నాయకుడు సినిమా చూస్తే ఈ సినిమా చూడాల్సిన అవసరం లేదు. అందులో ఉన్న మెయిన్ ట్విస్ట్లు, అందులో ఉన్న సీన్లు ఇందులో రిపీట్ అవుతాయి. అఫ్ కోర్స్ గాడ్ ఫాదర్ సినిమాని మళ్ళీ ఇంకొకసారి చూడాలి అనుకుంటే ఈ సినిమాకి వెళ్ళొచ్చు. ఎందుకంటే నాయకుడు కూడా గాడ్ ఫాదర్ సినిమాని చూసి ఇన్స్పైర్ అయి తీసిన సినిమానే. బ్రిలియంట్ డైరెక్టర్స్, సెన్సిటివ్ డైరెక్టర్స్ అని పేర్లు తెచ్చుకున్న శంకర్, మణిరత్నం తమ పాత కథల్ని తామే మళ్ళీ రీమేక్ చేసుకుంటున్నట్లు అనిపిస్తాయి ఈ మధ్య వాళ్ళు తీస్తున్న సినిమాలు చూస్తాయి. అలాంటి కోవకు చెందిందే ఇది కూడా. కేవలం రవికే చంద్రన్ ఫోటోగ్రఫీ తప్ప టెక్నికల్గా కూడా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈవెన్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా అక్కడక్కడ బాగుంది తప్ప సినిమా అంతా బాగలేదు. కమల్ హాసన్ అద్భుతమైన నటుడే, కానీ మంచి కథ లేనప్పుడు ఎంత నటించినా వేస్ట్. ఇక కమల్ హాసన్కి వేసిన మేకప్ కానీ, ఆ జుత్తులు, ఆ గోని సంచులు లాంటి డ్రెస్సులు చిరాకు తెప్పిస్తాయి. సినిమా మొత్తంలో కమల్ హాసన్ తర్వాత సింబు ఇరగదీశాడని చెప్పొచ్చు. అతను ఆ క్యారెక్టర్లో జీవించేశాడు. కాకపోతే అక్కడ కూడా వచ్చిన ఫాల్ట్ ఏంటి అంటే రొటీన్ కథలోనే కొత్తగా నటిస్తున్న యాక్టర్ని చూడడం. అంటే పాత సీసాలో కొత్త సారా వేసినట్లు ఉంటుంది ఈ సినిమా. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్లు ఢిల్లీలో వచ్చేవి కూడా అంత గొప్పగా అనిపించవు. డీఏజింగ్ టెక్నాలజీ కూడా ఓకే అనిపిస్తుంది తప్ప అంత గొప్పగా ఉండదు. ఏఆర్ రెహమాన్ పాటలు కూడా ఎక్కడా వాడుకోలేదు. అక్కడక్కడ చిన్న బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్లో వస్తాయి, ఒక జింగుజా సాంగ్ తప్ప. అభిరామి నటన ఓకే. కమల్ హాసన్ సినిమాలో హీరోయిన్స్ని ఎంత వాడుకోవాలో ఎక్కడ వాడుకోవాలో అక్కడే వాడుకుంటారు. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. త్రిష పాత్రకి క్లైమాక్స్లో మంచి ట్విస్ట్ ఇచ్చేసాం అనుకుంటారు, కానీ ఈ ట్విస్ట్ని కూడా మనం చాలా సినిమాల్లో చూసాం అన్న ఫీలింగ్ ఉంటుంది మనకి. ఇక జోజు జార్జ్ లాంటి నటుడిని, అశోక్ సెల్వన్ లాంటి కొత్త నటుడిని ఇద్దరిని వేస్ట్ చేశాడు మణిరత్నం. వడి ఒక్క రసి త్రిషకి వెంటుండే క్యారెక్టర్లో వెరైటీ డ్రెస్సులు వేసుకొని చూడడానికి చిరాకు తెప్పిస్తుంది. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ సినిమా సరైన కథ లేకపోవడం, స్లోగా సాగే కథనంతో చెతికిలు పడిందని చెప్పొచ్చు. మణిరత్నం కమల్ హాసన్ ఐప్యాడ్లో ఉన్న 400 కథలు కనీసం ఒక సంవత్సరం టైం తీసుకొని చదివి అందులో ఫ్రెష్ కథ ఒకటి ఎంచుకోవచ్చుగా. మళ్ళీ గాడ్ ఫాదర్ కథని అటు ఇటు తీసి రిలీజ్ చేశాడు. ట్రైలర్ చూడగానే మీకు సినిమా అంతా అర్థమైపోతుంది, కథ అంతా తెలిసిపోతుంది. ట్రైలర్ కట్ చేయడం కూడా పెద్ద మైనస్ పాయింట్ ఈ సినిమాకి, ఎందుకంటే కథ అంతా అందులోనే చెప్పేశాడు. మణిరత్నం దాన్ని తీసిన నవాబ్ సినిమాని మళ్ళీ తీస్తున్నాడు అని కూడా మణిరత్నం తెలుసుకోకపోవడం విశేషం. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?